ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా పరిపాలనలో రెండు విభాగాలు ఉంటాయి. బండికి రెండు చక్రాలు ఉన్నట్టుగా రెండు అంశాలతో పరిపాలన సాగాలి. ఒకటి అభివృద్ధి ప్లస్ సంక్షేమ పథకాలు, రెండు శాంతి భద్రతలు. గతంలో ఎన్నోసార్లు చెప్పా, శాంతి భద్రతలు లేని రాష్ట్రంలో అభివృద్ధి కనిపించదు, అభివృద్ధి లేని రాష్ట్రంలో శాంతి భద్రతలు కనిపించదు. మీకు గత 5 ఏళ్ల పరిపాలనలో అత్యంత దుర్మార్గమైన పనితీరు శాంతి భద్రతల యొక్క విఫలం. అంటే ప్రభుత్వమే రాజ్యహింసను ప్రేరేపించింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాజ్యహింసను ప్రభుత్వం ప్రోత్సహించింది. అవును. అంటే రాజును బట్టి బంటు, రాజు ఏదైతే తలుస్తాడో ఆ బంటు కూడా అదే చేస్తాడు. ఏంటి ఆ శాంతి భద్రతల విఫలమనంటే ప్రత్యర్థి పార్టీలని జైలు పాలు చేశాడు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎవరో గోడ దూకి అరెస్ట్ చేస్తారో కూడా తెలియని ఒక భయానకమైన వాతావరణం సృష్టించాడు. మీరు తెనాల్లో ఒక ఎమ్మెల్సీ మీద, ఒక మాజీ ఎమ్మెల్యే మీద కూడా తురకా కిషోరు బడిచెలతో దాడి చేశాడు. మనం అది కల్లారా చూసాం. అవును. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఒక విధ్వంసక, ఒక వానర సైన్యం వెళ్ళిపోయి గేట్లు బద్దలు కొట్టి విధ్వంసం చేశారు. అవును. బహుశా నాకు తెలిసి ఆ రోజు పట్టాభి గారి కనుక ఆ కార్యాలయంలో ఉంటే అక్కడికక్కడే ఆయన చంపాలనేది కూడా వాళ్ళ ప్రయత్నం. దానికి రాజ్య నేతగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే, మా కార్యకర్తలకు బీపీ వస్తుందని చెప్పేసి ఒక్క మాటతో కొట్టేశాడు. తర్వాత కేవలం మాస్క్ ఇవ్వకపోతే ఈ కరోనా పాండమిక్ సీజన్లో, ఈ మహమ్మారిలో మేము ఎలా వైద్యం చేయగలమని అడిగిన ఏకైక మాటకి డాక్టర్ సుధాకర్ని హృద్వేగానికి గురై చనిపోయేలా చేశారు. పోలీస్ స్టేషన్లో శిరోముండనాలు చేశారు, రైలు పట్టాల దగ్గర ఆత్మహత్యలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, మానభంగాలు జరిగినాయి. అసలు ప్రజలే భయపడే పరిస్థితి కదా గత 5 ఏళ్లుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఇంటికి కూతవేటు దూరంలో కూడా వరుడిని కట్టేసి వధువు మీద అత్యాచారం చేశారు. మీకు ఒక మాట కూడా చెప్తా, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళిన బాధితులు కూడా అక్కడ ఆత్మహత్యలకి ప్రయత్నాలు చేశారు. కిరోసిన్ పోసుకోవటం, పురుగు మందు తాగటం కూడా చేశారు. అంటే రాజ్యమే హింసను ప్రేరేపించింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కనుమరుగయ్యింది. ఆయన ఏయో కలలు కన్నాడు, ఆ కళలన్నీ కూడా కళలు అయ్యాయి. అంటే ఒక నియంత్ర తరహా పరిపాలన, ఇది నియంత్రణ స్వభావం. నియంత ఎప్పుడు కూడా సమీక్షించుకోవడం కానీ, మార్పు చెందటం కానీ, ప్రజల్లో నుంచి చేసి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ జరగదు. అలాంటి పరిపాలన జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ కూటమి పరిపాలన ఏడాదిలో ఆ యొక్క గడియలు లేవు. అంటే ఊపిరి ఆడనే పరిస్థితి లేదు. స్వేచ్ఛ ఉంది, ప్రజలు జీవించగలుగుతున్నారు. ప్రత్యర్థి పార్టీల మీద రాజ్యహింసతో కక్షపూర్తమైన దాడులు లేవు. అందరినీ చట్ట ప్రకారంగానే విచారణ చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు, కోర్టుకు